హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, అనేక సత్యార్థాలను అవగాహన చేసుకుంటూ మనం శ్రీమద్ రామాయణాన్ని అర్థం చేసుకుంటున్నాం. సీతాపహరణ సమయంలో ఉన్నటువంటి కొన్ని మార్మిక విషయాలను గమనించే ప్రయత్నం చేద్దాం. రావణ బ్రహ్మ పుష్పక విమానంలో పర్ణశాల ప్రాంతానికి వచ్చాడు. పుష్పక విమానాన్ని దూరంగా ఉంచి రక్షణ దళాన్ని త్రిజట సుజట అనే రాక్షస కన్యలను అక్కడ ఉంచి సన్యాసి వేషధారణతో పర్ణశాల ముందుకు రాసాగాడు. వీటన్నిటినీ వృక్షంపై కూర్చుని గమనిస్తున్న జటాయువు ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంది. పర్ణశాల ముందు సీత నిర్జీవ ప్రతిమలా కూర్చుని ఆర్తనాదం వినిపించిన వైపుగా చూస్తూ ఉంది. దశాననుడు సీతను మొదటిసారిగా చూశాడు. ఆమెను చూడగానే మిథిలా రాకుమారి సీత ఈమెనా అని ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే కుబేరుని యొక్క దళపతిగా జీవన పోరాటంలో ఈమె జ్ఞాపకాలే అతనికి ప్రశాంతతను కల్పించాయి. అంతేకాకుండా కుబేరుని యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని, లంకా రాజ్యాన్ని చూసుకుంటున్న సమయంలో కూడా ఈమె జ్ఞాపకాలే అతనికి ప్రశాంతతను ప్రసాదించాయి. ఆలోచనల అంతర్యాత్రలో దశాననుడు ముందుకు వెడుతున్నాడు. లంకాధిపతిగా మారిన తర్వాత వైద్యనాథ క్షేత్ర సముదాయం వద్ద ఈమెను కలిశాడు. ఈమె పేరు వేదవతి. ఈమె భర్త యజువు. వారు చేస్తున్నటువంటి సామాజిక సేవలకు ధన సహాయం కూడా చేస్తాడు. వేదవతి అప్పుడు గర్భిణిగా ఉంది. తన బాల్య సహచరుడైనటువంటి రావణుడితనేని ఆమె కూడా గుర్తించింది. తన బాల్య సహచరైనటువంటి కన్యాకుమారి ఈమె వేదవతి అని రావణుడు కూడా గుర్తించాడు. నీ ప్రసవం తర్వాత నీ బిడ్డను చూడడానికి వస్తానని చెప్పి రావణుడు లంకా నగరానికి వచ్చేశాడు. ఆ తరువాత ఆ గ్రామంలో దొంగలు పడి దోచుకుని గ్రామంలో అనేక మందిని చంపేశారు. అలా చంపబడిన వారిలో వేదవతి, యజువు కూడా ఉన్నారు. ఆనాడు వేదవతి ఎలా ఉందో సీత ఇప్పుడు అలానే ఉంది. వేదవతి ప్రసవించిన రోజే ఈ కార్యం జరిగింది. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు, కానీ ఆ బిడ్డ మాత్రం దొరకలేదు. ఆ బిడ్డను ఒక గ్రద్ద ఎత్తుకుపోయిందని మాత్రం తెలిసింది. ఆ బిడ్డే సీత అని రావణ బ్రహ్మ భావించసాగాడు. ఎందుకంటే ఆ సమయంలో వేదవతి ఎలా ఉందో ఇప్పుడు సీత అలానే ఉంది. మార్పల్లా ఏంటయ్యా అంటే వేదవతి బ్రహ్మభావనతో కూడిన ప్రశాంతత ఆమె ముఖంలో ఉంటే, సీతలో క్షాత్రం నిండినటువంటి హోందాతనం ఉంది. అదే తేడా. విశ్వామిత్ర మహర్షి ప్రత్యేక శిక్షణ ఇచ్చి విష్ణువుగా తయారు చేసిన ఆయుధమే సీతని రావణుడు గ్రహించాడు. ఆ తరువాత సీత ముందుకు వెళ్ళి భిక్షాందేహి అంటూ ఆమెను దృష్టిని తన వైపు మరలించే ప్రయత్నం చేశాడు.
ఆ సమయంలో ఒక యతి భిక్ష కోసం రావడం శుభసూచకంగా భావించినటువంటి సీత ఆయనకు భిక్షను ఇవ్వడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈలోగా జటాయువు ఇవన్నీ గమనించి ఏదో ఆపద కలగబోతోందనేటటువంటి భావనతోటి సీతను కాపాడాలనే ఉద్దేశంతో ఆ వృక్షం పై నుండి ఎగురుకుంటూ పర్ణశాల వైపు రాసాగింది. దీన్ని గమనించినటువంటి పుష్పక విమానం దగ్గర ఉన్నటువంటి రక్షణ దళం జటాయు యొక్క 2 రెక్కలను కూడా నరికేస్తారు. యతీశ్వరునికి భిక్ష ఇవ్వడం కోసం బయటికి వచ్చినటువంటి సీతామాత వీటిని గమనించి వెంటనే జటాయువుకు ఆపద జరుగుతుందన్న భావంతో ఆ భయం తొందరలో రామా రామా అనుకుంటూ జటాయువు వైపు వెళుతుంది. ఆ జటాయువు వైపు వెళుతున్నటువంటి సీతపై ఈ రాక్షస కన్యలు మత్తుమందు చల్లి ఆమె స్పృహ తప్పితే ఆమెను పుష్పక విమానం మీద ఎక్కిస్తారు. రావణ బ్రహ్మ కూడా పుష్పక విమానం మీద ఎక్కి అక్కడి నుంచి దక్షిణ దిశగా ప్రయాణం చేసి వెడుతూ ఉంటాడు. ఈలోగా కొంత సమయానికి సీతకు స్పృహ వస్తుంది. స్పృహ వచ్చిన వెంటనే రావణుడు ఆమెతో, సుముఖి, నేను లంకాధిపతి దశాననుణ్ణి, శూర్పణఖకు మీరు చేసిన అవమానానికి నేను నిన్ను అపహరించి తీసుకువెడుతున్నాను. రామునికి ఏ ఆపద జరగలేదు, అతను వస్తాడు, లక్ష్మణునితో కలిసి వస్తాడు. నేను నీ మామ దశరథునికి శత్రువుని, అందుచేత నేను నిన్ను అపహరించి తీసుకెడుతున్నాను. రాముణ్ణి కూడా వదలను, ఎందుకంటే జనస్థానంలో ఉన్నటువంటి ఖరదాసులతో పాటు వేలాది మంది రాక్షసులను అతడు సంహరించాడు. దానికి అతన్ని శిక్షించక తప్పదు అని చెప్పి తను చెప్పడంతో సీత తనను రావణుడు అపహరించిన విషయం ఎలాగా రామునికి తెలుస్తుందా అని కింద చూస్తే ఆ కింద పర్వతం మీద కొంతమంది వానరులు కనిపించేటప్పటికీ తన నగలను ఒక మూటగా కట్టి వాళ్ళ ముందు పడేస్తుంది. ఈ పుష్పక విమానం లంక చేరి నేతావేలి అనే ప్రాంతంలో పుష్పక విమానం దిగుతుంది. దాని దగ్గరగా ఉన్నటువంటి సర్పాకారంలో ఉన్నటువంటి ఒక గుహలో సీతను ఉంచి సీతకు సహాయంగా రాక్షస కన్యలను ఉంచి తను లంకా నగరంలోకి ప్రవేశిస్తాడు. ఆ తరువాత మండోదరి భవనానికి దగ్గరగా ఉన్నటువంటి సీతా కొటువ అనేటటువంటి మందిరానికి సీతను తీసుకువస్తారు. మండోదరి సీతను చూడగానే రావణుని మృత్యువుగా గుర్తిస్తుంది. అందుచేత ఆమెను భవనాల్లో ఉంచకుండా దూరంగా ఉంచాలని సూచిస్తుంది రావణుడికి. దానితో రావణుడు త్రింకోమాలి ప్రాంతంలో ఉన్నటువంటి అశోక వాటికలో సీతను ఉంచుతాడు. హరి ఓం.